ఎందుకు ఈ 5 నెలలకే 4 నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు అంటే ఏం జరగాలి? ఇవాళ ఏమన్నా పాలెలోకి పంచాయతీ పడుతుంది. పడ్డప్పుడు ఏం చేస్తారు? ఈయన ఒక పంచును ఆయన ఒక పంచును పెట్టుకుంటారు గట్టిగా వాదించాలని. మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది. ఇప్పుడు మరి ప్రజల తరపున పంచం ఎవరు? ఇప్పుడు ఎవరు? కేసీఆర్నా? కేసీఆర్ కొట్లాడన్నా? యుద్ధం చేద్దామా? నేను మీ అందరికీ దండం పెట్టి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు మద్దతు ఇవ్వండి. నా ప్రాణం పోయినా సరే తెలంగాణ తెస్తాను అన్నాడు. చెప్పినా తెలంగాణ తెచ్చిన మళ్ళా ఇయ్యాల మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. మళ్ళా మీతో నేను ఏం కోరుతున్నా అంటే, మీ తరఫున వాదించానంటే, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. ఈ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ప్రవీణ్ కుమార్ అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు, బ్రహ్మాండమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఏం మాట అన్నాడు? నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది అని ఆయన మాట్లాడినాడు. మరి ఆయన ఎవరో కాదు, అలంపూర్లో పుట్టిన బిడ్డ. సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చినాడు. దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమారు, నేను, మిగతా బృందం అందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఆ శక్తి రావాలి, ఆ చైతన్యం రావాలి.